అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు చరిత్రలోనే మొట్టమొదటిది. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట. చూసిన ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. వివరాలు తెలుసుకుందామండి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెహికల్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి అంటే 2 వీలర్ 3 వీలర్ ఏదైనా వెహికల్ కావచ్చు. సో థర్డ్ పార్టీ వెహికల్స్ కావచ్చు, లేని వాహనాలు రాకపోకలు అరికట్టేందుకు సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన ఆదేశాలు అన్ని రాష్ట్రాలకు అయితే ఇచ్చారనమాట. ఏం చెప్తున్నారంటే ఇన్సూరెన్స్ లేని వాహనాలకు ఇప్పుడు పెట్రోల్ బంకులు ఉంటాయి కదా, పెట్రోల్ బంకులో డీజిల్ అయితే ఉన్నాయి కదా, అవి ఇంధనం అనేది నింపొద్దు అనమాట, నిషేధం విధంగా. ఇవి కూడా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ప్రభుత్వం అయితే అంటే కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఒక చట్టాన్ని అయితే రెడీ చేయాలని చెప్పేసి. ఇక అదేవిధంగా జస్టిస్ సంజయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్తో కూడిన ధర్మాసనం సంచలన తీర్పు అయితే వెలువరించింది. నిబంధనలు పటిష్టంగా అమలు చేయడానికి వీలుగా ముందుగా ఒక ప్రత్యేకమైన పైలట్ ప్రాజెక్టును రూపొందించి పరిశీలించాలన్నమాట. అది ఎలా వర్క్ అవుతుంది అన్న దానిపైన ఇన్సూరెన్స్ కాలపరిమితిపై కీలక సూచనలు అయితే కూడా చేయడం జరిగింది. కేవలం ఇంధన విక్రయాలపై ఆంక్షలే కాకుండా కొత్త వాహనాల ఇన్సూరెన్స్ వ్యవధిపైన కూడా టైం పీరియడ్ ఏదైతే ఉందో దాని వ్యవధిపైన కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని అదేవిధంగా న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొత్తగా కొనుగోలు చేసే కార్లకు సంబంధించి థర్డ్ పార్టీ ఏదైతే ఉన్నాయో ఇన్సూరెన్స్ వ్యవధిని 6 ఏళ్లకు పెంచాలి. అదేవిధంగా 2 చక్రాల వాహనం వాడుకున్న వారందరికీ ఇప్పుడు 2 వీలర్స్ 6 సంవత్సరాలకు వాటిని పెంచాలని ఇందులో ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనివల్ల ఈ నిర్ణయం వల్ల వాహనదారులు ప్రతి ఏడాది మళ్ళీ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోలేక నిర్లక్ష్యం చేసే వారికి ధోరణి చెక్ పడుతుందని చెప్పేసి హైకోర్టు అనేది దాదాపు అభిప్రాయపడింది అనమాట, సుప్రీంకోర్టు కూడా. సో ఎందుకంటే రోడ్డు భద్రతా ప్రమాణాలు అత్యంత పటిష్టం. అంటే ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సరైన పరిహారం అందక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని కోర్టు గుర్తు చేసింది. కాబట్టి పెట్రోల్ బంకులో సాంకేతిక ఆధారంగా ఇన్సూరెన్స్ స్టాటస్, తనిఖీ, క్లియరెన్స్ ఇవన్నీ కూడా అక్కడనే కనిపిస్తాయి. కాబట్టి డీజిల్ పోసే విధానం, డీజిల్ కావచ్చు పెట్రోల్ పోసే విధానంలో ఇవన్నీ కూడా త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నారు రోడ్డు సేఫ్టీ ఆధారంగా. సో ఇక టోల్ ఏదైతే ఆగకుండా అక్కడ డైరెక్ట్ వెళ్ళే విధంగా కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ కూడా కొత్త మార్పులు అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. త్వరలో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ అయితే చేరున్నారు. ఇక పెట్రోల్ డీజిల్ సంబంధించి కొట్టించుకోవాలనుకున్న బంకులు తప్పనిసరిగా వెళ్ళాలన్న వాహనదారులు సో ఇక ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి చేయడం జరిగిందనమాట.